అందుకని రోజు కాయ రూపు చూసుకోండి, 4 రోజులు ఊపితే తెలిసిపోతుంది లోపల ఏముందో ఎంత ఉందో. అందుకని ముప్పేట కాయను అంటే కొట్టిన తర్వాత ఆ కొబ్బరిని తింటుంటే పాలు కారాలట, అది ముప్పేట. 4 పేటలైతే ఎండిపోతుంది. మళ్ళా ఆ కొబ్బరిలో తేలిగ్గా జీర్ణమయ్యే స్థితిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. అలాంటి మంచి కొబ్బరిని కొట్టి అందరికీ పెట్టండి, ప్రసాదంగా తినండి అన్నారు. మరి అలాంటి కొబ్బరిలో పోషక పదార్థాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం. 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో ఉన్న పోషక పదార్థాలని మనము చూస్తున్నాం. ఇప్పుడు నీటి శాతము 36.3 గ్రాములు నీరు ఉంటుందన్నమాట, మాయిశ్చర్ పచ్చి కొబ్బరిలో. పిండి పదార్థాలు 13 గ్రాములు ఉంటాయి 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో. మాంసకృతులు 4.5 గ్రాములు, కొవ్వు పదార్థాలు 41.6 గ్రాములు, శక్తి 444 క్యాలరీలు, కాల్షియం 10 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 240 మిల్లీగ్రాములు, ఐరన్ 1.7 మిల్లీగ్రాము, లవణాలు 1 గ్రాము. ఇవి పచ్చి కొబ్బరిలో ఉన్న పోషక పదార్థాలు. 100 గ్రాముల కొబ్బరి విశేషత ఇది. ఎండు కొబ్బరి 100 గ్రాములు తీసుకుంటే అందులో విశేషతలు ఎలా పెరుగుతాయో చూడండి. ఎండే కొద్దీ ముందుగా ఎండు కొబ్బరిలో నీటి శాతం తీసుకుంటే 4.3 గ్రాములు, పచ్చి కొబ్బరిలో 36.3 గ్రాములు నీటి శాతం ఉంటే ఎండే కొద్దీ చూడండి 4 గ్రాములకి తగ్గిపోయింది. పిండి పదార్థాలు 18.4 గ్రాములు ఎండు కొబ్బరిలో, మాంసకృతులు 6.8 గ్రాములు, కొవ్వు పదార్థాలు 62.3 గ్రాములు, శక్తి 662 క్యాలరీలు, కాల్షియం 400 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 210 మిల్లీగ్రాములు, ఐరన్ 7.8 మిల్లీగ్రాములు, లవణాలు 1.6 గ్రాములు. ఇక్కడ చూడండి, పచ్చి కొబ్బరితో పోలిస్తే ఎండు కొబ్బరిలో 41 గ్రాముల కొవ్వు నుంచి 62 గ్రాముల కొవ్వు పెరిగింది కదా. అంటే పచ్చి కొబ్బరిలో కొవ్వు ఉంటుంది కానీ లేత స్థితిలో ఉంటుంది, పాకంలో ఉంటుంది అనమాట, ముదరదు, ఆయిల్గా మారని స్థితి అన్నమాట ఇది. అందుకని ఈ స్థితిలో మనకు మంచిది. ఇక్కడ చూస్తే 444 క్యాలరీల నుంచి 662 క్యాలరీలు ఎండు కొబ్బరిలో శక్తి. ఇట్లా నూనె శాతం పెరిగింది కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా పెరుగుతాయి. కొబ్బరిలో ఎంత బలం ఉందో ఒక్కసారి ఆలోచించారా? మనకి ఒక కొబ్బరి కాయ, ఈ సైజు కాయ గనక కొట్టి కొబ్బరిని తింటే 570-580 క్యాలరీల శక్తి వచ్చేస్తుంది. 100 గ్రాముల కంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా పెద్ద కాయ కొబ్బరి తురిమితే. మరి ఆ కొబ్బరిలో అంత శక్తి ఉంటే మరి అంత శక్తి మీకు రావాలి అంటే 1/2 కేజీ పైన 600 గ్రాములన్నా సరే రొయ్యలు తినాలి మీరు. 1/2 కేజీ చేప కూర ఇంకా తినాలి పైన. 1/2 కేజీ కంటే ఎక్కువ 600 గ్రాములన్నా తినాలి. ఇక కోడి మాంసం, మేక మాంసాలు అయితే 1/2 కేజీ తింటే ఒక కొబ్బరికాయ శక్తికి సమానం. ఇంతకుముందు లెక్కలు చూసాం కదా. మరి 100 గ్రాములు కోళ్ళు, గొర్రెలు, చేపలు, పీతల్లో 90 క్యాలరీల శక్తి, 100 క్యాలరీల శక్తి, 80 క్యాలరీల శక్తి ఇంతే ఉంటుంది బలం చూస్తే. కానీ 100 గ్రాముల కొబ్బరిలో చూడండి ఎంతో. 100 గ్రాముల కొబ్బరి ఖరీదు ఎంత? లేకపోతే ఒక కాయ కొబ్బరి ఖరీదు 7 రూపాయలు. అలాగే మనకి 1/2 కేజీ మాంసం ఎంత? 1/2 కేజీ రొయ్యలు ఎంత? 1/2 కేజీ చేపలు, కోడి ఎంత చెప్పండి? అలాంటి వాటిని కొనుక్కోవటానికి మనకు డబ్బులు వస్తున్నాయి కానీ కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా ఇంట్లో వంటల్లో వాడుకోవటానికి చేతులు రావటం లేదు కదా. సత్యనారాయణ రోజు కాయలు కొట్టండి అంటాడు, ఎంత డబ్బులు అవుతాయి? మీరు
4-5 గుడ్లు తిన్నా కొబ్బరికాయకి సమానం కాదు శక్తి విషయంలో. ఒక కొబ్బరికాయ ఖరీదు 5 రూపాయలు 6 రూపాయలు, ఇంకా కొంచెం కోనసీమ ఏరియాలో అయితే 4 రూపాయలకి కాయ దొరుకుతుంది మీకు. ఇంకా కాస్త ఎక్కడన్నా గుడి దగ్గర ఉంటే పంతులు గారిని కాకాపడితే రోజుకు 2 చెప్పులు ఫ్రీగా ఇస్తారు, లేదా 2 రూపాయలు ఇస్తే 2 చెప్పులు ఇస్తారు. ఇంకా ఎంత చవకో చూడండి. అసలు ఒక గుడ్డు కంటే కాయ కొబ్బరి చవక అయిపోతుంది ఆ లెక్కన తెచ్చుకున్నారంటే. 5-6 కోడిగుడ్లు అంటే దగ్గర దగ్గర 8-10 రూపాయలు. కానీ 5 రూపాయలు కొబ్బరికి 8 రూపాయల గుడ్లు, 10 రూపాయల గుడ్లు సమానం ఆ శక్తినివ్వటంలో. అందులో కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్లలో మాంసంలో ఉంటుంది, కానీ కొబ్బరిలో 0 కొలెస్ట్రాల్. ఎక్కడన్నా ఏ గ్రంథంలో కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉందని, 1 మిల్లీగ్రాము కొలెస్ట్రాల్ ఉందని పుస్తకంలో రాసి ఎక్కడన్నా ఉంటే ఆ పుస్తకం చూపించండి, మీకు కొన్ని లక్షల బహుమతి ఇవ్వచ్చు. ఎక్కడ ఉండదు అసలు కొలెస్ట్రాల్ ఉంది అని. మరి మీరందరూ కొబ్బరి గుండె జబ్బులు వస్తాయి, కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని ఎందుకు భయపడుతున్నారంటే, కొబ్బరి నూనె కొంచెం ఎండ తగ్గేసరికి పేరుకుంటుంది, దాన్ని శాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. మరి కొబ్బరి నూనె పేరుకుంటుంది కాబట్టి, కొబ్బరి తింటే కూడా శాచురేటెడ్ ఫ్యాట్ లోపల ఉంది కాబట్టి మీకు పేరుకుని గుండె జబ్బులు వస్తాయి అనే భయం. ఇలా ఆలోచించి నూనె పేరుకుంటుంది కాబట్టి కొబ్బరి తింటే కూడా అదే రిస్క్ అని భావించి వైద్యులందరూ కొబ్బరి ముక్క తినొద్దు, కొబ్బరి ప్రసాదం పెట్టినా తీసుకోవద్దు, చట్నీలకు వాడొద్దని రాసి చెప్తున్నారు. సరే, వైద్యులు ఎప్పుడు వాళ్ళు అనుభవించింది లేకపోతే కొంత స్టడీ చేసింది చెప్తారు. అంత పెద్దలు చెప్పిన మాటను కాదనాలంటే మరి అందరికీ నమ్మకం కలగదు, ధైర్యం చాలదు కదా. మరి మేము అనాలంటే, మరి డాక్టర్లు చెప్పిందని తప్పు అనాలంటే మరి చాలా ఇబ్బందే కదా. కానీ వాస్తవం ఒకటి ఆలోచించమంటున్నా. నిజమే, కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి. మన ఇండియాలో కొబ్బరి బాగా తినే రాష్ట్రం ఏదండి? కేరళ అని మీరు వెంటనే చెప్పేస్తారు. మరి లెక్క ప్రకారం అంత కొబ్బరి తింటున్నారు. కేరళ వారు వేరే నూనె వాడతారా, కొబ్బరి నూనె వాడతారా? కొబ్బరి నూనె వాడతారు. వేరుశనగ నూనె శాచురేటెడ్ ఫ్యాట్ కాదు, నువ్వుల నూనె కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, కానీ కొబ్బరి నూనె శాచురేటెడ్ ఫ్యాట్ పేరుకుంటుంది, గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ. కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకని ఇండియా మొత్తంలో కొబ్బరి ఎక్కువ తినేవారు, కొబ్బరి నూనె బాగా వాడేవారు కేరళ వారు. కాబట్టి కేరళ వారికి గుండె జబ్బులు ఎక్కువ ఉండాలి. అక్కడ ఉంటే నేను కొబ్బరి తినమని మిమ్మల్ని చెప్పేవాడిని కాదు. ఇండియా మొత్తంలో స్టడీ చేస్తే, కార్డియాలజిస్టులు చేసిన స్టడీ, ఇండియా మొత్తానికి గుండె జబ్బులు తక్కువ ఉన్న రాష్ట్రం కేరళ వారికి. ఇండియా మొత్తానికి మరి చూస్తే అంత బాగా తిన్నవారికి గుండె జబ్బులు తక్కువ ఎందుకు ఉన్నాయంటే, కేరళ బయోకెమిస్టులు స్టడీ చేసి కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి, పేరుకోనివ్వదని స్పష్టంగా తేల్చారనమాట. సరే, కేరళ సైంటిస్టులు చెప్పినా వాళ్ళు తింటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటే నమ్మరు కదా. మరి మనకు అమెరికా వాళ్ళే చెప్పాలి. ఇతర దేశస్తులు చేసిన స్టడీస్ని వాళ్ళు ఇచ్చిన నెట్లో చూసుకోండి, కోకోనట్ అని కొట్టి. ఇప్పుడు ఇతర దేశస్తులు చేసిన కొబ్బరి మీద స్టడీ మనకు స్పష్టంగా ఉంది. అందులో ఎందుకు కొబ్బరి మంచిదనే వాస్తవాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. కొబ్బరిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి కదా, ఆ కొవ్వు పదార్థాలు ఎలా తేలిగ్గా జీర్ణమై శరీరంలో పేరుకోకుండా, రక్తనాళాల్లో పేరుకోకుండా కరిగిపోయే విధంగా ఉంటాయి అని సైంటిఫిక్ స్టడీలో తేలిందంటే, కొబ్బరిలో లారిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. లారిక్ యాసిడ్ అనే కొవ్వు, ఇది కొబ్బరిలో ఉన్న కొవ్వులో సగభాగం కొవ్వు ఇదేనట. అంటే 41 గ్రాము కొబ్బరిలో కనుక కొవ్వు ఉంటే మరి సగం అంటే 20 గ్రాములు లారిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడే, సహజమైన కొవ్వు. ఈ లారిక్ యాసిడ్ అనేది తల్లి పాలల్లో బాగా ఉంటుంది. అందుకని పిల్లవాడికి తల్లి పాలల్లో ఉండే కొవ్వు ఈ రూపంలో ఉండి తేలిగ్గా డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుందట.
ఆ తల్లి పాలల్లో ఉండే లారిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ కొబ్బరి పాలల్లో ఉంటుందట.